హలో అండి అందరికీ ఎప్పటి నుంచో వీడియో అప్లోడ్ చేద్దామనేసి అనుకుంటున్నాను అసలు కుదరట్లేదన్నమాట. అందుకని ఈరోజు అయితే టైం వచ్చేసింది ఈ వీడియో అప్లోడ్ చేయడానికి. సో ఈ వీడియో ఏంటంటే మా చిన్న అక్షరాభ్యాసం తర్వాత ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ వచ్చేసి జోగులాంబ అలంపూర్లో ఉంటుంది కదా, అక్కడికన్నమాట. సో అక్కడ మనకి ఏంటంటే తుంగభద్ర నది అయితే ఖచ్చితంగా ఉంటుంది స్నానాలు చేయడానికి. బట్ మనం అంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఎలా ఉంటుందో మనకి ఐడియా లేదు. సో అందుకనే మధ్యలో ఇక్కడ కృష్ణ నది అయితే ఉందన్నమాట. ఇక్కడ పుష్కరాలు కూడా జరుగుతాయి, కృష్ణ పుష్కరాలు ఉంటాయి కదా, సో అవి కూడా ఇక్కడ జరుగుతాయి అనమాట. ఘాట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ వాటర్ కొంచెం బాగాలేవు, అయినా పర్లేదని ఇక్కడ స్నానం చేసామన్నమాట. కొంచెం తినేసి స్నానం చేసి బయలుదేరాము. ఇక్కడ టెంపుల్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఇక్కడ దర్శనం చేసుకుని అయితే మేము అలంపూర్ అయితే బయలుదేరామన్నమాట. సో మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అలా అయ్యింది. అప్పటికి టెంపుల్ అయితే క్లోజ్ ఏం లేదు, బట్ ఏంటంటే మేము కొంచెం ఈవినింగ్ వెళ్దామనేసి ఆగాము. సో ఫస్ట్ అయితే నవబ్రహ్మ టెంపుల్స్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ నవబ్రహ్మ టెంపుల్స్ అంటే బ్రహ్మదేవుడు శివలింగాలను అయితే ప్రతిష్ఠించి పూజలు అయితే చేశారనమాట. 9 బ్రహ్మదేవులు అంటే బాలబ్రహ్మదేవుడు, తారక బ్రహ్మదేవుడు, ఇలా 9 పేర్లతో అయితే బ్రహ్మదేవుడు శివలింగాలను అయితే ప్రతిష్ఠించి పూజలు అయితే చేశారనమాట. కానీ బహుమని సుల్తాన్ కాలంలో అయితే ఈ శివాలయాలను అన్నిటిని కూడా ధ్వంసం చేశారు. సో దానివల్ల అంటే ఇక్కడ పూజలు అయితే ఏం చెయ్యట్లేదు, కానీ ఆర్కిటెక్చర్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఒక్కొక్క విగ్రహాన్ని చూసినైతే చాలా బాగా అనిపిస్తుంది. బట్ అన్నిటి కూడా ఏదో ఒకటి ధ్వంసం చేస్తూనే ఉన్నారనమాట. అండ్ ఇవైతే 9 శివాలయాలు ఉంటాయి, కొన్నిట్లో అయితే శివలింగాలు కూడా లేవు. బాలబ్రహ్మేశ్వర ఆలయంలో అయితే ఫస్ట్ శక్తిపీఠం అయితే ఉండేదన్నమాట. కానీ బహుమని సుల్తాన్ కాలంలో అది ధ్వంసం చేసినప్పుడైతే శక్తిపీఠాన్ని అక్కడనే ఉంచి టెంపుల్ని మాత్రం వేరే కాడ కట్టేశారు. శక్తిపీఠం అనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది. అసలు శక్తిపీఠాలు ఎన్ని? 18, 51, 108? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. నాకు తెలిసిన శక్తిపీఠాలు అయితే 18 ఉన్నాయి. అవి కూడా మన తెలుగు రాష్ట్రంలో ఉన్నాయి 4 శక్తిపీఠాలు అనమాట. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ వీడియోలో నేను మధ్యలో చెప్తాను. వీడియోతో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అసలు శక్తిపీఠం అంటే ఏంటో తెలుసా? దక్ష యజ్ఞంలో దక్షుడు చేసిన అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి తన దేహాన్ని అయితే తనకు తానే అగ్నికి ఆహుతి చేసుకుంది. ఆ దేహాన్ని పట్టుకొని పరమశివుడు ప్రపంచమంతా తిరుగుతుంటే ఇంకా ప్రపంచమంతా ఏమైపోతుందో అని మహావిష్ణువు అయితే తన సుదర్శన చక్రంతో ఆ శరీరాన్ని అయితే 18 భాగాలుగా అయితే విడగొట్టాడు. అవే మనకి శక్తిపీఠాలుగా అయితే ఏర్పడ్డాయి అన్నమాట. మన తెలుగు రాష్ట్రంలో ఉన్నవెన్నని చెప్పాను కదా, 4 శక్తిపీఠాలు. అది ఫస్ట్ వచ్చేసి భ్రమరాంబికాదేవి శ్రీశైలం మెడభాగం పడిన చోట అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పిఠాపురం పురుహుతీదేవి పీఠభాగం పడిన చోటు కాబట్టి దీన్ని అయితే పిఠాపురం అని అంటారు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ద్రాక్షారామం మాణిక్యం దక్షావటికాదేవి కుడి చెంప పడిన భాగం అన్నమాట. ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇంకా తెలంగాణలో ఉన్నది వచ్చేసి అలంపూర్ జోగులాంబాదేవి టెంపుల్, అదేనండి ఇప్పుడు మనం చూసే టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా బాలబ్రహ్మస్వామి ఆలయం అని, ఇదేనండి. సో ఇక్కడైతే మనకి శక్తిపీఠం అయితే ఉంది. చూడండి ఇక్కడ చిన్నగా ప్లేస్ ఉంది కదా, లోపలనైతే శక్తిపీఠాన్ని పెట్టారనమాట. ఇది మనకి 5వ శక్తిపీఠం. అక్కడ నుంచి టెంపుల్ తీసేసి ఇక్కడ టెంపుల్ అయితే మళ్ళీ కట్టేశారు. మన జీవితంలో అన్ని శక్తిపీఠాలను మనం చూడలేకపోవచ్చు, కానీ మన దగ్గరలో ఉన్న శక్తిపీఠాలు చూస్తే మాత్రం చాలా పుణ్యం వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేనైతే ఇప్పటికైతే 3 శక్తిపీఠాలు అయితే చూసాను. ఒకటి ఇది జోగులాంబ అలంపూర్, నెక్స్ట్ శ్రీశైలం భ్రమరాంబికాదేవి, నెక్స్ట్ ఇంకొచ్చి మాహోరు మహారాష్ట్రలో ఉంటుంది, కుడి చేయి పడిన భాగం అన్నమాట, ఏకవీరాదేవి అంటారు. సో ఆ టెంపుల్ని కూడా చూసాను నేను. మా పెద్దోని అక్షరాభ్యాసం అప్పుడు బాస్రాకి వెళ్ళినప్పుడు అది కూడా చూసాను అనమాట. సో ఇప్పటికైతే 3 శక్తిపీఠాలను అయితే చూసాను. అన్ని శక్తిపీఠాలను చూడకపోయినా కనీసం ఆంధ్రప్రదేశ్లో ఇంకో 2 శక్తిపీఠాలను అయితే చూడాలనుకుంటున్నాను. తమిళలో చూపించాను కదా నేను శక్తిపీఠం ఉన్న చోటే సమాధులని, ఇదే అన్నమాట. సో నవాబుల కాలంలోనైతే మనకి హిందూ దేవాలయాలని ధ్వంసం చేసినప్పుడు ఒక ముద్రపు దొంగ సైన్యాధ్యక్షుడు అనమాట ఒక దేవాలయాన్ని ధ్వంసం చేసినప్పుడు హిందువులు మండిపడి తననైతే నరికి చంపేశారనమాట. దానికి నవాబులకి కోపం వచ్చి ఇక్కడనే తన సమాధులను కట్టాడనమాట. దాంతో పాటు కొన్ని సమాధులను కొన్ని మసీదులను కూడా కట్టారు. అండ్ మన దేవాలయాన్ని చాలా వరకు ధ్వంసం కూడా చేశారనమాట. కొన్నింటినైతే హిందువుల తెగింపు వల్ల కొన్ని కాపాడుకోగలిగారు, కానీ ఇంకా కొన్ని అయితే చాలా కష్టం అయిపోయింది. ఇది వచ్చేసి కంచి కామాక్షి టెంపుల్. ఇక్కడ ఫోర్ట్ అయితే చాలా చాలా బాగుంది, కానీ అన్నిటిని కూడా ధ్వంసం చేశారు. ఇది కూడా ఒక శివాలయం అనమాట, అంటే బ్రహ్మదేవుడు శివలింగాన్ని ప్రతిష్ఠించినది. ఇది కూడా ఆల్రెడీ ధ్వంసం అయిపోయింది, పూజలు కూడా ఏం జరగట్లేదు. సో నెక్స్ట్ మీద తుంగభద్ర నదికి అయితే వచ్చామండి. ఇక్కడ ఘాట్స్ ఉన్నాయి, అంటే మనం కృష్ణానది పుష్కరాలప్పుడు స్నానం చేస్తాం కదా, అలాంటి ఘాట్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి, కానీ స్నానం చేయడానికి అయితే అస్సలు వీల్లేదు ఇక్కడ.
మేము అక్కడ స్నానం చేసి రావడమే చాలా బెటర్ అయిందనమాట. ఇక్కడ చేద్దాం అనుకుంటే మాత్రం నార్మల్గా వాష్రూమ్స్లో చేయాల్సిందే. ఇక్కడైతే అస్సలకి స్నానం చేయడానికి వీల్లేదు. ఇంకా మీ ఇక్కడ దాకా వచ్చాం కదా అని పడవ ప్రయాణం అయితే చేసామన్నమాట. నేను చాలా చిన్నప్పుడు తిరుపతికి వెళ్ళినప్పుడు ఒకసారేమో ఇది తొట్టె పడవ ఉంటుంది కదా, సో అందులో నేనైతే చేశాను సవారీ. తర్వాత ఇన్నేళ్ళకి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అనమాట. మా అత్తమ్మ వాళ్ళని అందరినీ కూడా రమ్మన్నాగానే వాళ్ళెవ్వరు రానన్నారు. ఇంకా మేమే నలుగురం అయితే వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేసరికి చివరి పడవ అయితే వెళ్ళిపోయిందంట, ఇంకా లేదు అనేసి చెప్పారు. కానీ ఎక్కడి నుంచో వచ్చామని అది అని చెప్పాక ఇంకొక పడవనైతే తీసి లాస్ట్ రైడ్ అని చెప్పారు. ఇంకా మేమేంటో అది నడుపుకుంటూ తీసుకెళ్తారేమో అనుకున్నాను, కానీ అక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక తాడైతే కట్టారండి, అది నదికి మధ్యలో. అక్కడ నుంచి ఆ తాడుని పట్టుకొని లాగేసుకుంటూ తీసుకెళ్లారనమాట. అంతేనా అని అనిపించింది నాకైతే. అదేంటో తాడును పట్టుకొని వెళ్ళినట్టే అనిపించింది. వాళ్ళు నడుపుతూ ఉంటే ఇంకా బాగా అనిపించేది. కొన్ని మధ్యలో మాత్రమే నడిపారు, ఇట్లా రౌండ్గా తిప్పారనమాట. అంటే మనకి కొంచెం ఫీల్ అనేది రావాలనేసి. అది చూపిస్తాను చూడండి, షార్ట్స్లో పెట్టాను ఆల్రెడీ ఆ వీడియో. ఒకవేళ ఎవరైనా వెళ్ళి చూడకపోతే చూడడానికి ట్రై చేయండి. అదేంటి 18 శక్తిపీఠాలని చెప్పేసి ఒక 5 చెప్పి సైలెంట్గా ఉంది ఏంటి అని అనుకోకండి. వీడియో కంటిన్యూషన్ కోసం అనేసి నేను అది టాపిక్ చెప్పాను. సో మన 18 శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది నేనైతే ఈ వీడియోలో చెప్తున్నాను. నేనైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. నేను తప్పుంటే క్షమించండి. అండ్ చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ సేకరించినందుకు ఈ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఫస్ట్ వచ్చేసి లంకాయం శాంకరీదేవి శ్రీలంకలో ఉంటుంది. రెండవది కామాక్షి కాంచికా పూణే కాంచీలో ఉంటుంది. మూడవది ప్రద్యుమ్నే శృంఖలాదేవి వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. నాలుగవది చాముండేశ్వరి దేవి మైసూర్లో ఉంటుంది. ఐదవది అలంపూర్ జోగులాంబ తెలంగాణలో ఉంటుంది. ఆరవది శ్రీశైలం భ్రమరంబికాదేవి శ్రీశైలం ఏపీలో ఉంటుంది. ఏడవది మహాలక్ష్మి పూణే మహారాష్ట్రలో ఉంటుంది. ఎనిమిదవది ఏకాంబరి దేవి మహారాష్ట్రలో ఉంటుంది. తొమ్మిదవది ఉజ్జయిని మహాంకాళి మధ్యప్రదేశ్లో ఉంటుంది. 10 పురుహుతికాదేవి పిఠాపురం ఏపీలో ఉంటుంది. ఓధ్యాయం గిరిజాదేవి ఒరిస్సాలో ఉంటుంది. 12 వచ్చి మణికన్యం దక్షవటికాదేవి ద్రాక్షారామం ఏపీలో ఉంటుంది. 13 వచ్చేసి కామరూప గౌహతి అస్సాంలో ఉంటుంది. 14 వచ్చేసి మధ్యవేశ్వరి ప్రయాగ యూపీలో ఉంటుంది. 15 జ్వాలాయం వైష్ణవీదేవి హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. 16 మాంగళ్య గౌరి గయా బీహార్లో ఉంటుంది. 17 వారణాసి విశాలాక్షి టెంపుల్ యూపీలో ఉంటుంది. 18 కాశ్మీరేతు సరస్వతి కాశ్మీర్లో ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. తెలియని వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి కూడా ట్రై చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఫైనల్గా లాస్ట్లో అయితే మేమైతే పడవ ప్రయాణం చేసి బయలుదేరాము. ఇంకా నైట్ అయితే అక్కడనే స్టే చేద్దామనేసి అనుకున్నాము. సో కాకపోతే ఏంటంటే రూమ్స్ చాలా హెవీ కాస్ట్ ఉన్నాయన్నమాట. అందుకని మేము బయట టెంపుల్ దగ్గర చాలామంది పడుకున్నారు. ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా పడుకున్నాం అన్నమాట. సో మార్నింగ్ లేచి మళ్ళీ మేము మా ప్రయాణం స్టార్ట్ చేసాము. సో ఏం తప్పుంటే క్షమించండి. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి.